84 లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడు ఎప్పుడవుతాడంటే భగవంతుని గురించి తపిస్తూ భగవత్ సాక్షాత్కారం కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడిన స్థాయికి వచ్చినప్పుడు వాడు పురుషుడు, వాడు పురుషోత్తముడు, వాడు ధీరుడు, వాడు భక్తుడు అని పెద్దవాళ్ళు చెప్పారు. నేను చెప్పలా. వదులుకునేవాడు గొప్పవాడు తప్పితే సంపాదించుకునేవాడు కాదు గొప్పవాడు. వదులుకునేవాడు ధైర్యవంతుడు. ఒకటి పోతే ఏడ్చేవాడు ధైర్యవంతుడు ఎలా అవుతాడు? ఒకటి పోతే ఏడ్చేవాడు ఎప్పుడు ధైర్యవంతుడు కాదు. కనుక నిజమైన ధైర్యవంతుడు పురుషుడు, పురుషోత్తముడు ఎవరయ్యా అంటే భగవంతుడి కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడినవాడు. అలా వదులుకున్నారు మానసపతి, కాకసారి దీక్షిత్తు, రాధాకృష్ణాయి. మెల్ల ఉన్న నగలని తీసి ఇసిరి కొట్టి బాబా దగ్గరికి వచ్చిందంట. బాబాగారు పంపించిన పంచెలని కుట్టుకొని చీరగా తొడుక్కుందంట. బాబాగారు పంపించే రొట్టె బొక్క తిని ఆనందంగా జీవించిందంట ఆ తల్లి. ఇందాక చెప్పినట్టుగా ఏమీ లేని చోట ఆనందం ఎలా ఉంటుంది? ఆయనతో అనుబంధం పెరిగితే ఉంటుంది నీకు. ఆ అనుబంధం నువ్వు పెంచుకోకపోతే నేనేం చేయను? మరి ఆ అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. సచ్చేత్ర పారాయణం ద్వారా, సత్సంగాల ద్వారా, సత్య అసత్య వివేకం ద్వారా ఏది సత్యమో ఏది అసత్యమో బాగా ఆలోచించి దృఢపరుచుకుంటే తప్ప ఈ నిర్ణయం చేసుకోలేము. రాత్రి ఉన్నవాడు రేపు ఉంటాడనే నమ్మకం లేని ఈ జీవితం. ఈ శరీరానికి రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే బీపీ చూసుకుందాం, షుగర్ చూసుకుందాం చూస్తే కొత్త జబ్బు బయటికి వస్తుంది, భయంకరమైన జబ్బు. ఇంతకాలం నేను ఏర్పాటు చేసుకున్న ఆశలు, కోరికలు అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి. అన్నీ బాగున్నంత వరకు నా అంతటి వాడు లేడని చెప్పి భగవంతుని నిర్లక్ష్యం చేస్తాం, భగవంతుని సాధన నిర్లక్ష్యం చేస్తాం. భగవంతుని కోసం ఏదైనా వదులుకోవాలంటే వదులుకోము. కానీ దీనికి ఏదైనా భయంకరమైన రోగం వచ్చిందనుకో, డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి డబ్బులు అయిపోతాయి, ఓపిక అయిపోతుంది. అప్పుడు ఎవరైనా నాలాంటి వాడు వచ్చి నువ్వు బాబాకు 1 లక్ష రూపాయలు ఇస్తావని జబ్బు తగ్గిపోతుందంటే 2 లక్షలు ఇస్తాను అంటాడు. ఎందుకని? ముందు ప్రాణం కాపాడ. అంటే అతనికి 2 లక్షలు ఉంటేనే, లేకపోతే కాదు ఉన్నవాడు. మరి అన్నీ బాగున్నప్పుడు నువ్వు 2 లక్షలు ఇస్తావా? ఇవ్వలేను. అప్పులు జ్ఞాపకం వస్తున్నాయి, లేకపోతే ఆస్తులు కొనుక్కోవాలనే ఆలోచనలు జ్ఞాపకం వస్తున్నాయి, ఇవ్వలేను. అంటే భగవంతుడు మనిషికి కష్టాలు ఎందుకు పెట్టాడు, రోగాలు ఎందుకు పెట్టాడంటే ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ రోగం వచ్చినప్పుడైనా నన్ను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దానివల్ల అప్పుడైనా వాడు ఒక మంచి మార్గంలో ప్రయాణం చేస్తాడు, అప్పుడైనా వాడి యొక్క దుర్వ్యసనాలను వదిలేసుకుంటాడు, దుర్గుణాలను వదిలేసుకుంటాడు, అప్పుడైనా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి దృఢమైనటువంటి నిర్ణయం చేసుకుంటాడు. అంతవరకు వాడు చేసుకోడు, చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. కనుకనే కష్టాలు పెట్టాడు, కనుకనే రోగాలు పెట్టాడు. ఊరికే పెట్టలే ఆయన. ఏమీ పెట్టకుండా ఉంటే నేనే దేవుడిని, దేవుడు ఎక్కడ ఉన్నాడు పో అంటాడు అనమాట. దానివల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కడు హిరణ్యకశిపులా తయారవుతారు, రావణ బ్రహ్మలా తయారవుతారు. కనుక భగవంతుడు అసలు మనిషిని ఎలా సృష్టించాడయ్యా అంటే మళ్ళీ వాడిని కంట్రోల్లో పెట్టడానికి ఎన్ని వ్యవహారాలు పెట్టాడు. పాపం ఎంత తపస్సు చేశాడో. ఆ విధంగా మానవ జన్మలో మనం జీవించాల్సినటువంటి ఈ విధానాన్ని తెలుసుకోవడానికి సత్యత్ర చాలా ఉపయోగపడుతుంది. ఈ శరీరం అశాశ్వతం అని చెప్తుంది. చూడండి, అంత మాయ. కాకపోతే మాయ ఏంటంటే శరీరం మీద ఉన్న ఈ చర్మం. ఒక్కసారి చర్మాన్ని తీసి చూద్దాం, భయం వేస్తుంది అందరికీ. ఏముంది? చర్మం తీస్తే అన్ని దయ్యాలే, అన్ని భూతాలే. దయ్యం భూతాన్ని పైన చర్మం తొడిగేసి అద్దంలో మాటిమాటికి చూసుకొని మురిసిపోయేలాగా మన మాయలో ముంచేసాడు. ఎన్నిసార్లు చూసుకున్నా తనివి తీరదు అద్దంలో. నేనైతే కుర్రవాడిగా ఉన్నప్పుడు రోజు 150 సార్లు చూసుకునేవాడిని. ఎప్పుడైతే ఎంటికలు ఊడిపోయినాయో, ఎంటికలు తెల్లబడ్డాయో, కళ్ళజోడు వచ్చిందో ఇంక ఏం చూసుకుంటాం? ఏం చూసుకోవడానికి ఏం లేదు, అయిపోయింది. అసలు దువ్వెన పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయింటుందో. ఎందుకని? ఇలా అంటే చాలు దూకునట్టే లెక్క. ఏది శాశ్వతం కాదు అని తెలిసింది. అంటే తెలియజెప్పడానికి తీశాడు. మనకి దేని మీద ఎక్కువ మమకారం ఉంటుందో దాన్ని శుభ్రంగా గురిగేస్తాడు. మరి ఇంత జ్ఞానం, ఇంత భక్తి ఎక్కడి నుంచి వస్తాయంటే అలా గురిగితే వస్తాయి, ఊరికే వస్తాయి. కాబట్టి అన్నీ ఉండగానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాన్ని తెలుసుకుంటే ఏమి ఊడవు, అన్నీ సక్రమంగా ఉంటాయి. జనకర మహారాజుకు ఉన్నట్టు, కృష్ణుడికి ఉన్నట్టుగా వాళ్ళకి అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టుగానే మనసును పెట్టుకొని వాళ్ళు పరమాత్మను పొందారు. ఎవడైతే తన అందాన్ని చూసి, తన ఐశ్వర్యాన్ని చూసి మురుస్తాడో వాడికి అన్నీ తీసేస్తాడు. అంటే ఎప్పుడు అయితే వాడికి జ్ఞానం వస్తుందో, ఎలా అయితే వస్తుందో అలా చేస్తాడు.
కనుకనే మనకు శరీరంలో పట్టుత్వం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు భగవంతుని యందు శ్రద్ధాభక్తులు కలిగి, జీవితమందు వైరాగ్యం కలిగి, మంచితనంతో మంచి వాళ్ళుగా 10 మందికి సహాయం చేస్తూ ప్రేమతత్వంతో జీవిస్తే భగవంతుడు సంతోషిస్తాడు, మనకు అన్నీ అలాగే ఉంచుతాడు. ఇదే రహస్యం. అందుకే బాబా అహంకారాన్ని నా పాదాలకు పెట్టాను. మన అహంకారాన్ని పెంచే ఇవన్నీ అందం, ఐశ్వర్యం, పదవి, కీర్తి ప్రతిష్టలు, జ్ఞానాహంకారం, భక్తి అహంకారం. ఆధ్యాత్మికంలో ఎన్ని అహంకారాలు మళ్ళీ. అసలు నాకు దేని మీద కోరిక లేదండి, అసలు దేని మీద నాకు కోరిక లేదు, అంత వైరాగ్యం వచ్చేసింది అని పెద్ద పెద్ద మహాత్ములు కూడా చెప్పొచ్చు. కానీ స్వామి పలానా పని చేస్తున్నాడంటే వాడి బొంద, ఆ పని చేయడం అవసరమా అంటాడు. నీకు దేని మీద లేదన్నావుగా, మరి ఇప్పుడు ఎందుకు ఆ స్వామిని విమర్శిస్తున్నావు అంటే, ఆ స్వామి ఇలా ఉండకూడదు అలా ఉండాలి అనేది కూడా కోరికే. నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండాలనేది కోరికే. నా భార్య అలా ఉంటే బాగుంటుందనేది కోరికే. నేను ఇలా ఉండాలనేది కోరికే. ఎదుటివాడు అలా చేస్తున్నాడు అనేది కోరికే. ఇవన్నీ లోక విషయాలు, లోకానికి సంబంధించిన ప్రతి విషయం కోరికే. అందుకే బాబా అంటాడు, మంచి కానీ చెడు కానీ ఏది ఇతరులదో అది వాళ్ళ దగ్గర ఉంది, ఏది నీదో అది నీ దగ్గర. వాడి దగ్గర చెడు ఉంటే ఆ చెడుకు ఫలితం వాడు అనుభవిస్తాడు, నీకెందుకురా అన్నాడు. కానీ దీన్ని ఆచరించడం చాలా కష్టం. ఇప్పటికి నాకు రాలా, నాకే కాదు ఎవరికి రాలా. ఎవడైతే ఇతరుల గురించి ఆలోచించడం మానుకుంటాడో, ఎవరైతే లోకంలో జరుగుతున్న విషయాల మీద స్పందించకుండా విమర్శించకుండా ఉంటాడో వాడు నిజమైన యోగి. అత్యంత కష్టమైంది. ఎందుకంటే మనం ఇతరులలో ఉన్న చెడును చూసి వాడికి ఏదో మంచి చేయాలనే ఆలోచనతోటైనా మనం స్పందించకుండా ఉండలేము. కానీ మరి ఎవడు ఏ విషయంలో స్పందించకపోతే చెడ్డవాడి గుణాలు ఎత్తి చూపించేది ఎట్లా, వాడి సరిమార్గంలో పెట్టేది ఎట్లా అంటే, నీకు నిజంగా స్పందించాలని ఉంటే వాడి ముఖం మీద స్పందించు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు, ఇది ప్రమాదం, ఇలా ఉండొచ్చు చెప్పు. అంతేగాని వెనకాలకు పోయి వాడు అలా చేస్తాడండి, వాడు ఇలా చేస్తాడండి, వాడు అదండి ఇలాగా స్పందించడం అనేది తప్పు. ఇది సచేతలో ఎక్కడ చెప్పాడు? పండరీపురం లీడర్ గురించి చెప్పాడు. జనులు ఎంత టక్కరులు, వెనకాల నిందిస్తారు, ముందు వచ్చి వాళ్ళ మీద పడతారు అన్నాడు. మనందరిలో ఉండే వీక్నెస్. మనకు ఒక ఎమ్మెల్యే గారు పనికి వస్తారు, బాగా సాయం చేస్తాడు, కానీ ఆయన మంచివాడు కాదని తెలుసు. విమర్శిస్తుంటా వెనక ఆయన దగ్గర, నమస్తే సార్, అబ్బా సార్ మీరు వచ్చాక అసలు ఊరంతా బాగుపడింది సార్, బ్రహ్మాండం సార్, ఎందుకంటే ఇలా అంటే తప్ప ఆయన మళ్ళీ నాకు పని చేయడు కదా. దీన్ని ఏమంటారంటే కపటత్వము. నా సత్సంగం భలే చెప్పారు సార్, సత్సంగం అద్భుతం సార్, మళ్ళీ పక్కకి వెళ్ళి ఏంది అలా అన్నాడు, అక్కడ ఏం లేదు, ఈయన దగ్గర పుట్టిదే. ఇలాంటివి కూడా ఉంటాయి. మరి ఎదురుగా పొగిడావే, ఎదురుతో పొగిడితే కదా నన్ను ఆయన గుర్తుపెట్టి మళ్ళీ రేపు నన్ను కాస్త రెస్పెక్ట్ చేసి. పూజారి గారి దగ్గరికి వచ్చాం, పూజారి గారు మీరు వచ్చాక అసలు మందిరం బ్రహ్మాండంగా డెవలప్ అయిందండి, అసలు మీరు లేకపోతే మందిరమే లేదండి. శటకోపం గట్టిగా పెడతాడు, కాస్త తీర్థం మంచిగా పోస్తాడు, ప్రేమతో పలకరిస్తాడు. పక్కకి వెళ్ళాక ఏందో అసలు ఈయన వచ్చినాక ఏం డెవలప్ అయింది, ఇంతకుముందు నేను బ్రహ్మాండంగా ఉండేవాడు. ఇలాగంటే ఇలా మాట్లాడకుండా ఉండడం అనేది చాలా కష్టం. మానవుడు సహజ బలహీనత ఇది. ఆ బలహీనతను బాబా ఎత్తి చూపించాడు. ముందు ఒక రకంగా మాట్లాడతారు, వెనకాల ఒక రకంగా మాట్లాడతారు. ఇది ఆధ్యాత్మంలో పనికిరాదు, దీన్ని కపటత్వం అంటారు. మనసులో ఏముందో అదే నువ్వు మాట్లాడాలి, దాన్నే నువ్వు ఆచరించాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనసులో ఉన్నదాన్నే మాట్లాడాలి, మాట్లాడిన దాన్ని చేయాలి. ఈ త్రికరణ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మనసు ఇందాక చెప్పినట్టుగా నిశ్చలంగా ఉంటుంది. మరి ఇలాగ లోపల పైన మాట్లాడితే ఏమవుతుందంటే, పూజారి గారిని అలా అన్నాం, పక్కన వీళ్ళు పోయి చెప్తారు, మరి ఆయన మీ గురించి ఇలా అన్నారండి, ఏం సార్ నా గురించి ఏదో అబ్బాయి అయిపోయింది, అన్నీ గందరగోళమే, అంటే మనసంతా అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఇలా రోజుకు 100 సార్లు అక్కడ ఇక్కడ మాట్లాడి గందరగోళం అయిపోయేవాడి మనసు ఎక్కడ నిలబడుతుంది? మనసు నిలబడినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడ అబ్బుతుంది? అసలే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా సూక్ష్మమైంది, ఏకాగ్రతతో చూస్తే కూడా అర్థం కాదే. కనుకనే ఎంతమంది ఎన్ని సంవత్సరాలుగా ఈ మార్గంలో ఉన్నా కానీ ఏమీ అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఎన్ని గందరగోళాలు ఉన్నాయి మనలో. ఈ గందరగోళాలన్నీ సరిదిద్దుకోవడానికే సచ్చరిత్రలో చిన్న చిన్న మాటల్లో బాబా గారు మనలో ఉన్న బలహీనతల్ని చాలా చక్కగా ఎత్తి చూపించాడు, తమాషగా ఎత్తి చూపించాడు. చాలా ఉంటాయి సచ్చరిత్రలు అటువంటివి.
ఆ విధంగా మన యొక్క మానసిక పరివర్తనను సరిచేసుకోవడానికి సచ్చేత్ర పనికొస్తుంది. అలాగే ఆత్మానాత్మ వివేకం, సత్యాసత్య వివేకం అంటే ఏది సత్యం ఏది అసత్యం అనే దాన్ని కూడా గురువు యొక్క బోధనల ద్వారా, హేమాడు పంతు చేసిన తత్వచర్చ ద్వారా అద్భుతంగా మనకు తెలియచెప్పి సత్యం మీద మనకు మనసు నిలబెట్టేట్టే చేసి అసత్యాన్ని వదులుకోవడానికి కావలసినటువంటి స్థైర్యాలతో కూడినటువంటి వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వైరాగ్యం అనే పునాది లేని వాడికి ఎవరికి కూడా జ్ఞానం రాదు, భక్తి నిలబడదు. పునాది ఖచ్చితంగా ఉండాలి. ఆ పునాదే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఈ ప్రపంచమంతా అసత్యం అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రపంచ విషయాలను వదిలేసుకోవడానికి సాధకుడు, భక్తుడు సిద్ధపడతాడు.